జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు. మొత్తం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. హనుమంతుడు టెంపుల్ కి వెళ్ళండి రోజు, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి ఆదివారం కలిసి వచ్చే రోజు, కలిసి రాని రోజులు వచ్చేసి బుధవారము, శుక్రవారము. ఈ 2 రోజులు మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం అని కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఉంది కుటుంబ పరంగా మాత్రం. ధన పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఇక్కడ రాహు 12వ స్థానంలో ఉన్న విపరీతమైన ఖర్చులు తీసుకొస్తాడు ఆయన. దాని మూలంగా ధన పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. శత్రువులు 3-4 ఉంటారు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండము, శని గారి దృష్టి 7వ స్థానం మీద ఉన్నాము, శుక్రుడు నిజబడి ఉంటాము. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడులు తగ్గించి పెట్టుకోండి. చాలా జాగ్రత్త తీసుకోండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 10వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఆర్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.